అమ్మో నా వల్ల కాదు. భోంచేమన్నారు కదా, చేశాను కదా, తర్వాత ఏం చేయాలి? కాసేపు రెస్ట్ తీసుకో బావా. ఎక్కడా? నీ రూమ్ లో. నా రూమా? అదేంటండి అలా అడుగుతున్నా? వద్దు వద్దు, ఏడవద్దు. ఈ ఇంట్లో నాకంటూ ఒక రూమ్ ఉంటుంది కదా, దానికి 4 గోడలు ఉంటాయి కదా, గోడ కిటికీ ఉంటుంది కదా, దానికి రెక్కలుంటాయి కదా, పైన ఫ్యాన్ ఉంటుంది కదా, దానికి రెక్కలుంటాయి కదా, ఉంటాయి కదా, ఉంటాయి కదా. వీళ్ళకి ఎలా దొరికిపోయినట్రా బాబు? ఏంటి బావా కొనుక్కుంటున్నా? అదే ఇందాక చెప్పాను కదా, భోజనానికి ముందే కాదు భోజనం తర్వాత కూడా కొనుక్కుంటే చాలా మంచిదని. అబ్బో, కొనుక్కుంటే చాలా మంచిదని. ఓరు నాయను, వీళ్ళకి ఎలా దొరికిపోయినారు బాబోయ్? నేను కూడా ఆయనతో పాటు వెళ్ళా. అక్క, బావగారికి ఇంకా నీ మీద కోపం తగ్గినట్టు లేదు. చూసావుగా ఆ పిచ్చి చేష్టలు. తర్వాత వెళ్తూ గాని. నా రూమ్ ఇదేనా? అబ్బా బావా, మళ్ళీ మొదలు పెట్టారు. నేను వెళ్ళి చూసొస్తాను. రా బావా రా. పడుకో బావా. అలాగేనండి. అదేంటి బావా, ఇందాకటి నుంచి చూస్తున్నాను అండి అండి అని పిలుస్తున్నారేమిటి? కొత్త రకంగా ఉండాలని. అదేం అక్కర్లేదు, ఎప్పట్లాగా నువ్వు అని పిలు చాలు. నిన్న విషయం అడగాలనుకుంటున్నా. నన్ను అడగడానికి సందేహం ఎందుకు బావా, అడుగు. అయితే కూర్చో. ఓకే. నీతో పాటు తిరుగుతుందే మీ అక్క నిజంగా మీ సొంత అక్కేనా? బావా, ఏంటి నీ డ్రామాలు? ఎవరిని మోసం చేద్దామని? ఇదిగో, అక్క అయితే నీ మాటలకి కంగారు పడిపోయి నెత్తి నోరు బాదుకుంటుందేమో కాని నీ పప్పులు నా దగ్గర ఉడకవు. అంతేనంటావా? నువ్విదంతా చేసేది అక్క తిక్క కుదర్చడానికని నాకు తెలుసు బావా. తిక్క? మీ అక్కకు తిక్క కూడా ఉందా? లక్కీగా అవుట్ సైడ్ వెళ్ళలేదు. ఏంటి బావా వేళాకోళం? అది మీ అక్క ఎంగిలి పళ్ళెంలో భోంచేసే పతివ్రతలంది కదా, మీ బావ పళ్ళెం అడక్క మరి నా పళ్ళెం కావాలని అడుగుతుందే. ఇది క్వశ్చన్ నెంబర్ 1. సందేహాలన్నిటికీ ఒకేసారి సమాధానం చెప్తాను, ఇంకేమీ ఉన్నాయో అడుగు. మీ అక్క మొగుడెవరు? నెక్స్ట్. డౌట్లా? మీ అక్కకు అసలు పెళ్ళయిందా లేదా? అయితే మొగుడున్నాడా? ఉంటే ఈవిడ బాధ తట్టుకోలేక సన్యాసుల్లో కలిసిపోయాడా, ఊరొదిలిపెట్టి పారిపోయాడా? పారిపోతే ఎన్ని రోజులైంది? మీ అక్కకు పట్టిన ఈ మొగుడు పిచ్చి తగ్గించడానికి ఎవరికైనా డాక్టర్ చూపించారా? చూపిస్తే రోజు నాలాంటి వాడిని ఒకరిని తీసుకొచ్చి ఎంగిలి ప్లేట్ లో అన్నం పెడితే దెబ్బకు జబ్బు తగ్గుతుందని సెంటిమెంట్ తో కొట్టాడా? చాలు బావా చాలు, నవ్వలేక నా పొట్ట చెక్కలయ్యేట్టుంది. నేను ఇప్పుడేం జోకేలేదే. బావా, నేను ఒక మాట చెప్తాను, వింటావా? చెప్పు. బావా, పాపం అక్క అమాయకురాలు. అప్పుడప్పుడు నోరు పారేసుకున్నా నువ్వంటే అక్కకి ప్రాణం. ఓహో, అక్కని మంచి చేసుకోవడం చాలా ఈజీ బావా. ఆహా, అలాగా? అవును, 4 మంచి మాటలు చెప్తే చాలు, ఐస్ అయిపోతుంది. సాయంకాలం ఒక మూర పూలు తెచ్చిస్తే మురిసిపోతుంది. సినిమాకో షికార్కో తీసుకెళ్లావనుకో నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటుంది. నువ్వెంత తెలివైందానివి. థ్యాంక్స్ బావా. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నీ అందం డబుల్ అయిపోతుంది. నన్ను మరీ పొగడేస్తున్నావు బావా. సరే, ప్రేమను తెలియజేయాలంటే ఇంకా ఏమేం చేయాలో చెప్పు. ఊరుకో బావా, నీకేం తెలియనట్టు. పోనీ ఇంకో టైపులో చేస్తాను. ఇది కరెక్టో కాదో ఇప్పుడు చెప్పు. చెప్పు బావా, ఏంటిది మరీను? అబ్బా, ఆడది చీపు అంది అంటే మగాడు కరెక్ట్ రూట్ లోనే ఉన్నాడని అర్థం. నువ్వు నిజంగా నా బావి కాదు. ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే, ఇక్కడెవరో వినిపించుకోవట్లేదు గాని. ఇట్రా, పిలిచేది నిన్ను కాదు, ఇట్రా. ఏంటా పిచ్చి సూపులు? రైటే దగ్గర ఇట్రమ్మంటే వచ్చా. నేను అట్టుంటాను కదా, నన్ను ఏం చేసి నీకు దండం పెడతాను. దండాలు తర్వాత పెడదు గాని ముందు కాళ్ళు పిసుకు. పొద్దున్నుంచి ఒకటే గుంజుతున్నాయి. ఏంటి కాళ్ళు పిసుకాల? పట్టుకున్నాడు, నువ్వు పిసుకపోతే ఇంకెవడు పిసుకుతాడు? రేహే
ఏంటే సూపు పిసగమంటుంటే పిసగా Seems to be coming so grudgingly off the ground. And here the investment has made it appear. హాయ్ బావా, ఐ లవ్ యూ బావా. ఏంటి ఒక పాట వేసుకుందావా?